బాగా ఫుల్ ఎనర్జీతో మీటింగ్ చేస్తే జాయిన్ అవుతే ఈ మేడం కింద జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితే ఈ సార్ కింద జాయిన్ అవ్వాలి అనుకుంటారా అనుకోరా? అలా తీసుకొని ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయాలంటే ఎంత టైం పట్టింది? నెక్స్ట్ మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళే వస్తారని నమ్మకం ఉంటుందా? కొత్త వాళ్ళు యాడ్ అవ్వచ్చు, పాత వాళ్ళు మళ్ళీ రావచ్చు, రిపీట్ అవ్వచ్చు. అంటే ఒక పర్సన్ని మీరు మీటింగ్ హాల్కి తీసుకొని రావాలంటే ఎంత కష్టపడాలి? ఆ కస్టమర్ రాగానే ఇంట్రెస్ట్ లేదని వెళ్ళిపోతే ఎలా బాధపడతారు? కరెక్టా కదా? ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? మనం వాళ్ళని ఉపయోగించాలి. కరెక్టా కదా? మనం వాళ్ళని ఆకర్షించాలి, అట్రాక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఆకర్షిస్తామో మనకి ఇంప్రెస్ అయిపోయి వాళ్ళు మన కింద జాయిన్ అవ్వాలి అనే లెవెల్కి తీసుకొని రావాలి. కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, అలా ఆకర్షించాలి వాళ్ళని మీ కింద. మీరు చెప్పినట్టు జాయిన్ చేయించాలంటే ఏం చేయాలి? మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే అందరూ కూడా స్నానం చేస్తాం, బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాం. స్నానం చేసినప్పుడు సోప్ కావాలా లేదా? మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకోవాలంటే ఫేస్ వాష్ కావాలా? అందంగా కనిపించాలంటే మీటింగ్కి వెళ్ళేటప్పుడు బాగా ఫ్రెష్గా కనిపించాలంటే ఏదైనా క్రీమ్ అప్లై చేసుకోవాలా లేదా? ఇవన్నీ ఏంటి అంటే చూడండి, మీరు ఒక సిఎండి ట్రైనింగ్కి వెళ్ళినా, ఒక హెల్త్ ట్రైనింగ్కి వెళ్ళినా, ఒక సిఈపికి వెళ్ళినా, 1-to-1 కస్టమర్ వెళ్ళినా, హోమ్ మీటింగ్కి వెళ్ళినా సరే, ఏ మీటింగ్కి వెళ్ళినా సరే కంపల్సరీ మీరు రెడీ అయ్యే వెళ్ళాలి. ఎస్ ఆర్ నో? అంటే చూడండి, రెడీ అవ్వాలంటే మీకు ఏం కావాలి? ఫేస్ వాష్ చేసుకోవాలంటే ఫేస్ వాష్ కావాలా? అందంగా కనిపించాలని ఎంతమంది కోరుకుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను అందంగా కనిపించాలనేసి, గ్లామరస్ గా కనిపించాలి, బ్యూటిఫుల్ గా కనిపించాలి అనేసి. కరెక్టా కదా? సో ఏదో ఒక క్రీమ్ అప్లై చేస్తారు. వెస్టేజ్ వదిలేసేయండి, ఎనీ కంపెనీ ప్రోడక్ట్ అప్లై చేస్తారా? ఏ బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే సైన్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మన ఫేస్కి ఏదైతే యూజ్ చేస్తామో నైట్ పడుకునేంత వరకు అలసిపోయి మీటింగ్కి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలంటే మళ్ళీ స్నానం చేయడము, ఫేస్ వాష్ చేసుకోవడమో చేస్తాము. ఇవన్నీ కూడా బ్యూటీ ప్రోడక్ట్స్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీ బిజినెస్ ఎదుగుదలకి ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఏవి? బ్యూటీ ప్రోడక్ట్స్. ఎస్ ఆర్ నో? నాతో పాటు అగ్రీ చేస్తారా, డిసగ్రీ చేస్తారా? అగ్రీ చేస్తారా? ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో చెప్పండి, ఎంతమంది అందంగా ఉండాలంటే అందరూ హ్యాండ్స్ ఇస్తారు? ఎంతమంది చాలా యంగ్గా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు? చాలా స్మార్ట్ గా కనిపించాలి. ఏజ్ మనము ప్రతి సంవత్సరం బర్త్డేస్ చేసుకుంటామా? మార్నింగ్ రాగానే ఫుల్ షాప్ వచ్చేస్తుంది, అందరూ విష్ చేస్తారు, హ్యాపీ బర్త్డే అనేసి హ్యాపీగా బయటకు వెళ్తాము, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. నైట్ ఇంటికి రాగానే ఎంతమంది చెప్పండి ఎవరన్నా ఫీల్ అవుతారా? నా ఏజ్ కొంచెం తగ్గితే బాగుంటుంది, నా ఏజ్ ఇంకా పెరిగిపోతుంది, ఒక 5 years 10 years ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటారా? అనుకోరా? నేనైతే ఖచ్చితంగా అనుకుంటాను. మీరు అనుకుంటారా? అనుకోరా? కనీసం ఇందులో సగం మందన్న అనుకుంటాము నా ఏజ్ కొంచెం తగ్గితే బాగుంటుంది అని. కరెక్టా కదా? కానీ ఆ కోరిక తీర్చడానికి వెస్టీజ్ ఉంది అండి మీ అందరి కోసము ప్రోడక్ట్ తీసుకొని వచ్చింది. సో మీరు సపోజ్ మీ ఏజ్ ఒక 40 అనుకున్నాం. 40 ఏజ్ నేను ఎవరిని అడగను, మీరు కూడా చెప్పకండి, ఓకేనా? సో 40 years అనుకుందాం. 30 years ఉన్నప్పుడు మీ స్కిన్ ఎలా ఉండేది? ఆ స్కిన్లోకి తీసుకొని వచ్చే కెపాసిటీ, పవర్ ఓన్లీ బ్యూటీ ప్రోడక్ట్స్కే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా యాక్టర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్, హీరోయిన్స్. రీసెంట్గా ఏదైనా మూవీ చూసారా? ఏం సినిమా చూసారు? డైలాగ్ అది ఎప్పుడుది? తండేలు చూసారా? ఓకే. ఇంకా మనం చూస్తే హీరోయిన్స్ 60-70 years అయినా కూడా ఇంకా హీరోయిన్లుగా సక్సెస్ఫుల్గా మూవీస్ రన్ చేస్తున్నారు. కరెక్టా కాదా? సో వాళ్ళు ఏంటి, సినిమాలో యాక్ట్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అందుకే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మనం మెయింటైన్ చేయండి, అదే తేడా. కరెక్టా కదా? మెయింటైన్ చేస్తున్నారు దేనికోసం? డబ్బులు సంపాదించడం కోసం. సినిమాలో యాక్ట్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకేమొస్తుంది? ఎంటర్టైన్మెంట్ ఇస్తారు.